ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే మరి యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో మరి షార్ట్స్లోను వీడియోస్లోను అద్భుతమైనటువంటి స్వస్థత కార్యములు, విడుదల కార్యములు, గర్భఫల విషయమే దేవుడు చేసిన మేలులు అనేకులు మరి సాక్షి ఇవ్వటం జరిగింది. వాటి ద్వారా మీ విశ్వాసాన్ని ఎంతగానో దేవుడు బలపరచబోతూ ఉన్నాడు కనుక ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాక్ష్యములను చూడండి. మీకు తెలిసిన అనేకులకు కూడా వాటిని షేర్ చేయండి. తద్వారా ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించున్నారు. చదువుకున్నాం కదా. అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నేను నిన్ను విడిపించితిని, నీ మొరను నేను ఆలకించితిని అని ప్రభు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాక బయలువెల్లుడి అని బంధించబడిన వారితో మీరు వెల్లుడి, మరి నా కార్యములను జరిగించుడి, నా మాటలను ప్రకటించుడి అని బంధించబడిన వారు, చీకటిలో ఉన్నవారిని, బందీ గృహాలలో బందీలుగా ఉన్నటువంటి ప్రజలను విడిపించి పాడైనటువంటి స్వాస్థ్యములను వారి మధ్యలో వారికి పంచిపెట్టునట్లుగా నేను నిన్ను ఏర్పరచుకొని నియమించుకొని ఉన్నాను అని ప్రభు ఈ ఉదయకాలం మనకు వాగ్దానం ఇస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నుండి మొట్టమొదటిగా మరి రక్షించబడిన వారముగా బంధువర్గంలో మీ యొక్క రక్త సంబంధికుల మధ్యలో మీరే మొట్టమొదటిగా ఒకవేళ పిలువబడిన వారిగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారేమో, ఒకవేళ అనేకులు నీతో పాటు రక్షణ పొందిన వారిగా నీ ఇంటి వారు ఉన్నప్పటికీ వారిలో ఇటువంటి భారం ఒకవేళ ఉందో లేదో మనం ఎరగము. కానీ ఈ వాగ్దానాన్ని చూస్తున్న నీతో ప్రభు అంటున్నాడు, బయలువెల్లుడి అని బంధించబడిన వారిని వెలుపలికి తీసుకొని రావాల్సిన వాడవు నీవు, తీసుకొని రావాల్సిన దానవు నీవు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. అందుకనే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. జనముల మధ్యలో, మరి అధికారుల మధ్యలో, ప్రజలందరి మధ్యలో దేవుడు మనల్ని విడిపించుకొని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు అంటే స్వాస్థ్యములను పంచిపెట్టు వారిగా మనం ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు. అందుకనే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, ఉపవసిస్తూ ఉన్నావు, దేవుని సముఖంలో మొరపెడుతూ ఉన్నావు. అయితే చేయి, ప్రార్థించు, మొరపెట్టు. అయితే దేవుడు ఎప్పుడు నీకు సమాధానం ఇస్తాడు అనే దానికి మనము సమయాన్ని పెట్టొద్దు, కానీ ఆ గడువు తేదీని మనం ఏర్పాటు చేయొద్దు. కానీ మనం మొరపెడుతూ ఉండగా ప్రభు నియమించినటువంటి నియామక కాలం ఒకటి ఉన్నది. ఆ కాలమందు నిశ్చయంగా దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎట్లా అంటే నీ పిలుపులో నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ నియమం ప్రకారం నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన చిత్తము చొప్పున ఆయన నియమించిన నియామక కాలాన్ని బట్టి నీకు గొప్ప విడుదలను ప్రభు దయచేయబోతున్నాడు. అనేకులు ఎదుటి నిన్ను తలగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. కానీ ప్రస్తుత దినాల్లో ఉన్న శ్రమ, పోరాటం, మరి క్రైస్తవులంగా దేవుని ఎరిగిన ప్రజలంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను పడవలసి వస్తుంది. కానీ రానున్న మహిమ ఎదుట ఇవన్నీ అల్పమైనవే, కొద్దివి మాత్రమే. కనుక దేవుని బిడ్డలారా, అనుకూల సమయమందు దేవుడు నీకు ఉత్తరం దయచేయబోతూ ఉన్నాడు. రక్షణ దినం ఇదని ఆయన ఏ దినాన్ని సిద్ధపరిచాడో ఆ దినాన గొప్పదైన ప్రతిఫలం నీకు ప్రభు దయచేయబోతున్నాడు. కనుక నిరుత్సాహపడక, కృంగిపోక, ఇకను ప్రార్థిస్తూ, ఇంకను మొరపెడుతూ, ప్రభుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో మనం కొనసాగుదాం. దేవుడు అద్భుతమైన సమాధానం మీకు, మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అతి త్వరలో ప్రభు దయచేయునుగాక. ఆమేన్. అనుకూల సమయం, రక్షణ దినం అది ఈ సంవత్సరమే ఉండునుగాక. దేవుడు మనందరికీ గొప్ప సమాధానం ఇచ్చి అనేకులను రక్షణలో నడిపించే పాత్రలుగా మనల్ని నిలబెట్టి వాడుకొనుగాక. ఆమేన్. మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ప్రభువా ఈ ఉదయకాలం అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చిదినని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని అయినా ప్రభువా నువ్వు వాగ్దానం చేస్తూ ఉన్నావు. ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో స్థిరపరచబడును గాక. అతి త్వరలో ప్రభా నీవిచ్చేటటువంటి సమాధానం అయ్యా, నీవిచ్చేటటువంటి ఆదరణ ఏ రీతిగా ఉండునో ప్రభా మేము గుర్తించినట్లుగా అద్భుతమైన నీ కార్యం ఇకను ప్రభా నీ ప్రజలందరి జీవితాలు ఇప్పుడే జరుగునుగాక. బయలు వెల్లుడని ప్రభా బంధించబడిన వారిని వెలుపలికి తెచ్చుటకు నాయన ప్రభా అయ్యా తన స్వాస్థ్యములను, పాడైన స్వాస్థ్యములను బాగు చేసి వారి మధ్యలో పంచిపెట్టే వారిగా నీ బిడ్డలు ఉండునట్లుగా ఇది మొదలుకున్న అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మాత్కార్యాలని బిడ్డలందరి జీవితాల్లోనూ జరుగునుగాక. గర్భఫల విషయమే నీ బిడ్డలు సాక్షులుగా నిలబడాలి, వ్యాధి రోగముల విషయమే సాక్షులుగా నిలబడాలా. చీకటిలో ఉన్న ప్రజలకు నీ బిడ్డలు వెలిగించే వారికి ఉండునట్లు వారు బంధించబడిన ప్రతి బంధకం యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. నీ బిడ్డలందరినీ దీవించండి. అప్పులు, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలగాలి. వారి వెలుగు నజరేయుడైన యేసు నామములో ఇది మొదలుకొని తేజరిల్లును గాక. సమస్యలు, పోరాటాలు, వ్యాధి బంధకాలనే చీకటి ఇప్పుడే కొట్టివేయబడాలి. ఏ కోణంలో చీకటి ఆవరించినా ఇప్పుడే అది కొట్టివేయబడాలా. వారి వెలుగు నజరేయుడైన యేసు నామములో ఇకను తేజరిల్లును గాక. లోక ప్రజలందరి ఎదుట నీ బిడ్డలు కార్యాలు పొందిన వారే సాక్షులుగా నిలబడి అనేకులని రాజ్యంలో నడిపించినట్లుగా తన్ని మంచి అవకాశమును ప్రభ కృపను నీ ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అనుకూల సమయం, రక్షణ దినం సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్ ప్రభా సెలబ్రేట్ చేసుకుంటూ నీ బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో నీ సంవత్సరం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చి బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని, దయా కిరీటం, క్షేమం, దీర్ఘాయుషి సంవత్సరం అంత్యటి బిడ్డలకు కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.